రెవెన్యూ లోటు అంటారు. అవును. ఈ రెవెన్యూ లోట్లో వీళ్ళు ఏం చూపెట్టారు, పెన్షన్లకు పెంచిన డబ్బులు కూడా దాంట్లో వేసి పడేశారు. 1000 రూపాయలు పెంచారు కదా, వేస్తే వాళ్ళు కొర్రి పెట్టారు అట్టట్లా. అప్పుడు వీళ్ళు మళ్ళీ దాని మీద వెళ్ళడం, కేంద్రానికి వెళ్ళడం, అట్టట్లాగా మీరు మాతో పొత్తులో ఉన్నారు కాబట్టి మీరు ఇవ్వాలి అంటే నీకెత్తే దేశవ్యాప్తంగా ఇవ్వాలి నీకు, మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదు అది, మేము ఎట్టిస్తాం పొమ్మన్నారు. అప్పుడు వీళ్ళు సణిగారు కూడా. కాకపోతే బయటికి రచ్చ ఎక్కువ చేయలే, కానీ పత్రికలో వార్తలు వచ్చినాయి ఇట్లా అడిగారు అని చెప్పి. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో యనమల రామకృష్ణ ఒప్పుకున్నాడు, అడిగాము తప్పే ఉంది మాతో భాగస్వామి కదా అని. భాగస్వామి అప్పుడు వెంటనే బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు భాగస్వామి అని చెప్పి, వాళ్ళ హామీల్లో చెప్తానని వాళ్ళు ఇస్తానన్నారు కానీ కేంద్రం నుంచి తెప్పించిస్తామనలేదు కదా అని చెప్పేసి. కాబట్టి ఎక్కువ గొడవ కాకుండా పత్రికలు చూసుకున్నాయి వాళ్ళ పత్రికలు, అట్లా నడిచింది. ఆ తర్వాతన ఈ రైతు రుణమాఫీ వీటికి వచ్చేటికి అసలు చేయకపోవడం, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ మినిమం చేయటం, వీటి మీద వచ్చినప్పుడు దాన్ని కూడా కేంద్రానికి రాశారు లెటర్లు హెల్ప్ చేయమని. కేంద్రం అసలు స్పందించలే. 2018 తర్వాత ఏమన్నారు, మేము కేంద్రంలో భాగస్వామి ఏంటో మా దానికి ఎందుకు పెట్టుకోరని అడిగారు. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇది ఒకటి కేంద్రానికి ఉండే సమస్య ఏంటంటే, బీజేపీ అలయన్స్ అయితే దీంట్లో ఈ హామీకి వాళ్ళు కూడా ఉంటే ఇప్పుడు ఇది 1,00,000 కోట్లు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. నా దృష్టిలో అయితే 1,00,000 కోట్లు అవుతుంది. ఒక 10-20 వేల కోట్లు ఏమన్నా తగ్గుతుంది అని తెలియదు నాకు. నేనైతే 1,00,000 దాకా అవుతుంది అనుకుంటున్నా వీళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్. అందులో ఇది తీసేస్తే మామూలుగా జగన్ 1,50,000 కోట్లు అంటున్నాడు, నేను 1,00,000 కోట్లు అవుద్ది అనుకోండి, ఎందుకంటే అతని పథకాలు తీసేస్తున్నాను. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల దగ్గరకు వచ్చేటప్పటికి రాష్ట్రపు ఇప్పుడు ఆదాయం యాజ్ ఆఫ్ నౌ 95,000 కోట్లు. మన జగన్ ఇచ్చిన పవర్ పాయింట్ పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చాడు కదా, చంద్రబాబు టైంలో 55,000 కోట్లు అయితే ఈయన టైంలో 95,000 కోట్లు వచ్చిందని చెప్పాడు. అంటే 40,000 కోట్లు పెరిగింది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఇదైతే ఇంకొక 5,000 కోట్లు అప్పు చేస్తేనే సంక్షేమం అవుతుంది. నెక్స్ట్ జీతాలకి